సారు గుంటూరు ఈస్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మేము 2 years నుంచి ట్రై చేస్తున్నాం సార్. కానీ మీరు మాకు దొరకటం లేదు. చాలా మీ కోసం మేము ఎంతో ట్రై చేస్తున్నాము. 2 years నుంచి సాయి గారు చాలాసార్లు ప్రయత్నించారు. నాకు కూడా కుదిరినప్పుడు ఆయన కుదరట్లేదు, ఆయన కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు. సో ఆ టైంలో మీరు వచ్చి అడిగిన టైంలో నాకు స్కూల్లో క్లాసుల్లో ఉండటం కానీ, లేదంటే నేను ఈ అసోసియేషన్ పనుల మీద ఉండటం కానీ, పిల్లల క్లాసుల గురించి టీచర్స్ మీటింగ్లో కానీ, పేరెంట్స్ మీటింగ్లో ఉండటం కానీ, మీ టైము నా టైం కుదరలేదు. సో ఈరోజు ఫ్రీగా ఉన్నాం కాబట్టి మీరు క్వశ్చన్లు మీరు అడగాల్సిన ఎన్ని అడిగితే దాన్ని క్లియర్గా నేను నా సైడ్ నుంచి అంతా కరెక్ట్గా చెప్తానమ్మా. చెప్పండి సార్. ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు సార్? ఈ ఫీల్డ్కి యాక్చువల్గా మా ఫాదర్ తీసుకొచ్చారు. ఎట్లా అంటే తనేం చదువుకోలేదు. ఆయన ఏంటంటే వర్కరు, ఒక బేల్దారి మేస్త్రిగా కూలీగా తను జీవితం ప్రారంభించి కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ తీసుకునే స్థాయికి ఎదిగి, ఆయనకి చదువు పెద్దగా లేదు. ఆయనకి చదువు అంటే ఇష్టం. సరే, నేను ఎటు చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని చదివించుకున్నాను ఉద్దేశంతో ఆయన మమ్మల్ని డిగ్రీ వరకు చదివించారు. 1998లో డిగ్రీ అయిపోయింది నాది, బీకాము. ఆ తర్వాత వెంటనే మేము పుట్టినప్పుడు కొన్న స్థలం అండి ఇది. ఆ స్థలంలో ఆయన, మీరు ఖాళీగా ఉంటుంది ఒక స్కూల్ ఒకటి పెట్టుకుంటారా, నేను ఎటు చదువుకోలేదు, మీరు చదువుకున్నారు కాబట్టి 10 మందికి విద్య నేర్పించండి అనేటువంటి ఆ సిద్ధాంతంతో ఆయన స్కూల్ స్టార్ట్ చేయండి, 10 మందికి ఆదర్శంగా నిలవండి అని చెప్పి ఆయన ఆ రోజు ఆయన బ్లెస్సింగ్తో స్టార్ట్ చేసామండి. ఇప్పటికి 26 years ఉన్నారా సార్ ఇప్పుడు మీకు? ఆయన 2020లో ఆయన ఎక్స్పైర్ అయ్యారమ్మా. సో అదే మా లైఫ్లో అదే బ్యాడ్. ఆయన ఇప్పటికీ మా ఆయనే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఇప్పుడు ఉంటానే ఉంటాయి. 2020లో కరోనాకు ఒక 2 months ముందు ఆయనకి ఐ ఇన్ఫెక్షన్ వచ్చి అలా చనిపోవడం జరిగింది. సరే, ఇక ఆయన ఆ రకంగా మమ్మల్ని ఈ స్థాయిలో నుంచోబెట్టారు. ఆయన అంటే మాకు ఇప్పటికీ భయం. ఆయన డిసిప్లైన్లో పెట్టబట్టే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. కానీ ఆయన డిసిప్లైన్ లేకపోతే మేము ఎటిల్లో వాళ్ళం కూడా అర్థం కాదు. ఆయనలాగా అంటే ఆ పని తక్కువ నేను కాదు, కానీ డిసిప్లైన్ లేకుండా ఆయన అమ్మటే వెళ్ళిపోయిన వాడిని తన్ని తీసుకొచ్చి మళ్ళీ స్కూల్కి పంపించిన రోజులు ఉన్నాయి మమ్మల్ని. సో అవన్నీ గుర్తుంటానే ఉంటాయి. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? 2019 డిసెంబర్లో సెక్రటరీగా ఎలక్ట్ అయ్యాను. తర్వాత 22లో యునానిమస్గా ప్రెసిడెంట్గానే ఎలక్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఈ అసోసియేషన్ కార్యక్రమాలకి దగ్గరగా ఉంటూ అసోసియేషన్లో ప్రతి స్కూల్ని అందరినీ పరిచయాలు పెంచుకుని, వాళ్ళకి కావాల్సింది ఒక ప్రెసిడెంట్గా, వాళ్ళకి ఒక స్నేహితుడిగా ఉంటూ వాళ్ళు అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అట్లా అసోసియేషన్లో 98 నుంచి మేము మెంబర్స్ దాంట్లో అసోసియేషన్లో. సార్, ఇప్పుడు మీరు 26 years నుంచి ఈ ఫీల్డ్లో అనుభవంలో ఉన్నారు. మీరు అనుభూతులు, మీ తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పగలరా? తప్పకుండా. అసలు ఈ స్కూల్లో పిల్లలతో పని చేయడం, పిల్లలకి చదువు చెప్పడం ఒక మంచి అనుభూతి అమ్మ. పిల్లల్లో ఇంటరాక్ట్ అవ్వటం, పిల్లలకి చదువు చెప్పడం, రాని వాళ్ళ చేత చక్కగా చదివించడం, వచ్చిన వాళ్ళకి ఇంకా బాగా చెప్పటం, పిల్లలతో కలిసిపోయి ఉంటాం. అసలు ఆ ప్రపంచం వేరు. బాగా చదివే పిల్లలు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మంచి మాటలు చెప్పి, అసలు నాకు తెలిసి ఇటువంటి గొప్ప వృత్తి ఇంకోటి లేదని నేను అనుకుంటున్నా. టీచర్గా ఇప్పుడు ఎవరైనా సరే, సొసైటీలో ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, టీచర్ గురువు లేనిది అటువంటి వాళ్ళు కాలేరు. ఎంత వ్యక్తి అయినా, ఒక ఈవెన్ డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంకొకళ్ళైనా గురువు పర్యవేక్షణ లేకుండా ఎవరు ఉండరు. ఇంట్లో తల్లిదండ్రి, ఇక్కడ గురువు. ఎస్, ముందు తల్లిదండ్రుల తర్వాత గురువు, ప్రత్యక్ష దైవం గురువు, ఆ తర్వాత దైవం. మంచి మాటలు చెబుతా పిల్లల్ని ఒక దారిలో పెట్టి వాళ్ళ భవిష్యత్తులో ఒక మంచి పౌరులుగా చూడాలనుకునేది ప్రతి ఒక్క గురువు యొక్క లక్ష్యం. సో ఆ గురువు పోస్ట్లో మేము ఉన్నందుకు దానికి మించిన అనుభూతి ఇంకోటి ఏం లేదమ్మా. ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు కాదు సార్, 100 మంది పిల్లలు ఉంటారు. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా లాక్ రావాలి. అయితే 1998లో స్కూల్ పెట్టినప్పుడు కేవలం 3 విద్యార్థులు. ఇదంతా ఒక స్లమ్ ఏరియా.
బాగా చెట్లన్నీ పెరిగి బాగా ఒక అడవిలాగా ఉండేది. ఆ మెయిన్ రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావాలంటే ఖాళీ బాట మాత్రం ఉండేది. ఇప్పుడు మనకు పల్లెటూళ్ళలో పొలాల నుంచి వెళ్తుంటే ఖాళీ బాట ఎలా ఉండేదో, ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రావడానికి అటువంటి ఖాళీ బాటలో రావాలి. అటువంటి పరిస్థితుల్లో ఆ చెట్ల మధ్యలోంచి, పిచ్చి చెట్లు అటువంటి వాటి మధ్యలోంచి మేము వచ్చి ఇక్కడ స్కూల్ పెట్టామంటే ఆ రోజు ముగ్గురు పిల్లలు జాయిన్ అయ్యారు. ఆ సంవత్సరం 1998 జూన్ 8. అప్పుడు ముగ్గురే కదా, మనం ముగ్గురితో మనకేం వచ్చిందిలే అని చెప్పి మనం అనుకోలే. స్కూల్ పెట్టింది కూడా లాభాల కోసం కాదు, పిల్లలను మంచి దారిలో పెడదాం, స్లమ్ ఏరియాలో పిల్లలు ఇంకా మంచి దారిలో వస్తే వాళ్ళ ఫ్యూచర్లో మనం గుర్తుంటాం అనేటువంటి దాంతో పెట్టి విద్యార్థులకి మంచి చదువు అందించాం, మంచి డిసిప్లిన్ అందించాం. అది అందించినప్పుడు వాళ్ళ పేరెంట్కి ఆటోమేటిక్గా ఆ ఇయర్ ఎండింగ్కి 39 మంది అప్పటికి అయ్యారు పిల్లలు. ఆ తర్వాత ఇంక్రీజ్ అవుతూ సంవత్సరం మనం వాళ్ళకి కావాల్సినటువంటి చదువు అంతా చక్కగా అందిస్తూ, వాళ్ళకి కావాల్సింది ఏదైనా సరే డిసిప్లిన్ అందిస్తూ, పేరెంట్స్లో మంచి అనేటువంటి మా స్కూల్ పేరు శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్లో చదువు బాగా ఉందని చెప్పి చెప్పడం వల్ల ఈరోజు 1000 మంది పైగా పిల్లలు మా స్కూల్లో ఉన్నారు. ఓకే, ముగ్గురుతో స్టార్ట్ అయ్యి ఈరోజు 1000 మంది స్టూడెంట్స్ తోటి మీరు రన్ చేస్తూ ఉన్నారు. ఈ 20 years నుంచి పాత ఓల్డ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా మీకు కనిపిస్తూ ఉంటారా సార్? 26 years నుంచి అప్పుడు నర్సరీలో జాయిన్ అయిన పిల్లలు నా దగ్గర దాదాపు నర్సరీలో జాయిన్ అయితే 90% పిల్లలు ఎవరు కూడా బయటకు వెళ్ళే ఆలోచన చేయరు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం ఇక్కడ సెట్ అయిపోతుంది, నచ్చుతుంది, చక్కగా ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉండి వాళ్ళు అసలు బయటికి పోరు. బయటికి వెళ్ళిన పిల్లలు ఇక్కడ ఫేర్వెల్ చేసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక కళ్ళ నీళ్ళతో వెళ్ళిపోతారనమాట. వెళ్ళిన వాళ్ళు కాలేజీలకు వెళ్ళి తర్వాత ఇప్పటికీ నా దగ్గర చదివినటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపించారు. తర్వాత ఈ పిల్లలు కూడా చదువుకుంటే వీళ్ళకి మ్యారేజ్ లేని వీళ్ళ పిల్లల్ని కొంతమంది నా దగ్గరికి పంపిస్తున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల్లో సెట్ అయినటువంటి పిల్లలు ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి స్కిల్గా ఉన్నటువంటి వర్కర్స్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని సార్ ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ పేర్లు నాకు గుర్తే, ప్రతి ఒక్కళ్ళు గుర్తే. వాళ్ళందరూ వచ్చి పలకరించినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. సార్ ఇక్కడ చదువుకొని వెళ్ళాం, మేము మంచి హోదాలో ఉందని చెప్పినప్పుడు అటువంటి ఫీలింగ్ చాలా చక్కగా ఉంటుందండి. ఆ రోజంతా హ్యాపీగా ఉంటుంది మాకు. మీరు ఇంట్లో ఎక్కువ గడపడం కంటే స్కూల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తారండి? ఎస్, మార్నింగ్ 7కి వస్తానమ్మా స్కూల్కి వచ్చి స్కూల్లో ఫస్ట్ తాళం తీసేది నేనే. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత తాళాలు వేసుకొని వెళ్ళేది నేను. మరి స్కూల్లో మధ్యలో ఇక స్టాఫ్ వచ్చినప్పుడు ఏమైనా క్లాసులు జరుగుతున్నప్పుడు, ఆ క్లాసులు జరిగినప్పుడు ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి రావటం, ఒక సండేస్ లేదా హాలిడేస్ ఫ్యామిలీతో గడపడం అటువంటివి చేస్తూ ఉంటాం. ఇప్పుడు పిల్లలు స్కూల్ అనగానే మీరు చాలా ఎమోషనల్ అయినట్టున్నారు సార్. ఎమోషనల్ అంటే మరి తప్పదు, పిల్లల గురించి చెప్పినప్పుడు వాళ్ళు బయటకు ఎక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సార్ మళ్ళీ మేము మీ స్టూడెంట్ మేము ఈ పొజిషన్లో ఉన్నాం అన్నప్పుడు ఆ చెప్పిన ఫీలింగ్, వాళ్ళు చెప్పి మీ దగ్గర చదువుకున్నాను సార్ ఈ పొజిషన్లో ఉన్నామని వాళ్ళు చెప్పినప్పుడు, మరి మన దగ్గర చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఉండే. అదే ఎమోషను. అది తప్పనిసరిగా ఆ ఫీలింగ్ ఎవరైతే పొందుతారో వాళ్ళకే తెలుస్తుంది. ఎవరో ఎట్లాగో చేస్తున్నారని కాదు, బట్ వాళ్ళు వచ్చి పిల్లలు సార్ మీ దగ్గర చదివాం, ఇప్పుడు పలానా చోట జాబ్ చేస్తున్నాం, పలానా అబ్రాడ్లో సెటిల్ అయ్యాం, అక్కడికి వెళ్ళాము, తర్వాత ఇక్కడికి వచ్చాము, మళ్ళీ పేరెంట్స్ దగ్గర ఉంటున్నాము, మేము చక్కగా మా పేరెంట్స్ని చక్కగా చూసుకుంటున్నాం అని చెప్తే వాళ్ళకి ఆనందం మించిన ఆనందం మాకు తప్పితే ఆ పేరెంట్స్ కూడా ఉండదేమో అనుకుంటున్నాం. వన్స్ నేను ఇటు ఒకసారి వెళ్తూ చూశాను, మీరు పిల్లలతో షటిల్ ఆడుతూ కనిపించారు. మీరా కాదా అనుకున్నాను సార్. మీరు పిల్లలతోటి తప్పదమ్మా, అది మరి పిల్లలతో షటిల్ ఆడుకోవటం అంటే మనం గురువుగా ఉండే టైంలో గురువుగా ఉండాలి, వాళ్ళకి భయం చెప్పే టైంలో భయం చెప్పాలి. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ కావాలి కాబట్టి వాళ్ళు స్కూల్కి వచ్చి వాళ్ళు షటిల్ ఆడుతూ ఉన్నప్పుడు నాకు వెళ్ళి వాళ్ళతో ఆడాలనిపిస్తుంది. కానీ వాళ్ళతో ఆడినప్పుడు గురువుగా ఉండను, వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను. ఆ ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళతో మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో ఆడుతూ ఉంటే మిగతా వాళ్ళు కూడా వచ్చి సారే ఆడుతున్నప్పుడు మనం మాత్రం ఎందుకు చేయకూడదు, ఈ మార్నింగ్స్ ఎక్సర్సైజ్లు అవి ఇటువంటి అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి మాతో ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా ఆడతామని చెప్పి చిన్నపిల్లలు కూడా వచ్చి మేము ఆడతామని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ పిల్లలకి మీరు ఇళ్ళ దగ్గర ఆడుకున్న ఆటలు ఇళ్ళ దగ్గర ఆడుకున్నప్పుడు పెద్ద వయసులో షటిల్ ఆడుకునే వయసులో వచ్చి ఆడుకుందాం అని చెప్పాం. షటిల్ ఒకటి, వాలీబాల్ ఒకటి,
పిల్లలు ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. సో వాళ్ళు ఏదన్నా గేమ్స్ ఇప్పుడు స్కూల్లో చదివే పిల్లలు ఉంటారు, చదవని పిల్లలు ఉంటారు. మీరు వాళ్ళని డిఫరెంట్ గా కేర్ తీసుకుంటారని చెప్పారు నాకు. అది మీరు ఎలా తీసుకుంటారు? అవునమ్మా, చదివే పిల్లలు ఉంటారు, చదవని పిల్లలు ఉంటారు. అయితే చదివే పిల్లలు ఉన్నారు, అందరికీ ఒకే రకంగా క్లాస్ చెప్తాం. చదివే పిల్లలు ఏంటంటే కొద్దిగా టాలెంటెడ్గా ఉంటారు. వాళ్ళు ఒక్కసారి చెప్పగానే చక్కగా అర్థం చేసుకుంటారు. మనం చెప్పిన వెంటనే వాళ్ళు చక్కగా రాసేస్తారు. ఏంటి, ఇంకొకళ్ళు కొద్దిగా స్లో లెర్నర్స్ ఉంటారు. వాళ్ళకి 4-5 సార్లు చెప్పినా కూడా కొద్దిగా డల్గా ఉంటారు. వాళ్ళకి చెప్పి చదవండి అని చెప్పి చెప్తాం, చదువుతాడు. చదివి మళ్ళీ సాయంత్రానికి చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ అదే పరిస్థితి అవుతుంది. అటువంటి పిల్లలకి ఏంటంటే ఒక 4-5 టైమ్స్ చదివే పిల్లల్ని సపరేట్ బ్యాచ్ చేస్తాం, చదవని వాళ్ళకి సపరేట్ బ్యాచ్ చేస్తాం. సో చదవని వాళ్ళ మీద పర్టికులర్గా ఎక్కువ కేర్ ఉంటుంది. వాళ్ళు ఎంత చక్కగా చదవాలి అనే దాని గురించి వాళ్ళకి ఈజీ వేలో చక్కగా ఈజీ మెథడ్లో మీకు మార్కులు ఎక్కువ రావాలంటే మీరు ఏ రకంగా చేయాలమ్మా అని చెప్పి దాని గురించి చదవని వాళ్ళ గురించి ఎక్కువ పర్టికులర్గా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చే ఏర్పాటు అనేది మేము చేస్తామండి. సార్, ఎక్కువ టైం మీరు ఇక్కడ స్పెండ్ చేస్తారు కదా, మరి మీ పర్సనల్ లైఫ్ గురించి? పర్సనల్ లైఫ్ అంటే మార్నింగ్ 5:30 లెగుస్తామండి. 5:30 లేచిన తర్వాత ఆ కాలకృత్యాలన్నీ తీర్చుకొని తర్వాత జిమ్కి వెళ్తాం. జిమ్కి వెళ్ళే ముందు మన బాడీ, మన హెల్త్ మనం ఇంపార్టెంట్ కాబట్టి సో మనం జిమ్కి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 6 to 6:50 వరకు 10 to 7 వరకు ఆ జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకోవటం అటువంటివన్నీ చేసుకొని తర్వాత 10 to 7కి స్కూల్ కాడికి వచ్చి 7కి స్కూల్ దగ్గర ఉంటాం. స్కూల్ దగ్గర ఉండి పిల్లల్ని వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవటం. తర్వాత డే టైం మొత్తం ఇక మార్నింగ్ డే టైం కాకుండా 9 వరకు ఉండి 9-9:30 వరకు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్కూల్కి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసేసి మిగతా టైము ఇక పిల్లల దగ్గర ఎక్కువ టైం ఉండి మధ్యలో స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత స్టాఫ్కి క్లాసులు అన్నీ జరుగుతున్నాయా లేదనేది అప్పచెప్పుకొని మేము మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళి రావడం జరుగుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ జరుగుతుంది కదా సార్, వాళ్ళకి మార్నింగ్ ఎన్నింటి వరకు ఉంటుంది? ఎస్, మార్నింగ్ పిల్లల పేరెంట్స్ కోరికపై నుంచి ఒక 4-5 డేస్ నుంచి మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తున్నాము. 8కి స్టార్ట్ చేసి, ఎందుకంటే మన ఏ గవర్నమెంట్ అయినా సరే ఎడ్యుకేషన్లో మన స్టేట్ ఫస్ట్ ఉండాలని చెప్పి ఏ రాష్ట్రం అయినా కోరుకుంటుంది. కానీ ఏ రాష్ట్రం కోరుకున్నా మన రాష్ట్రం మన వంతు ప్రకారం మనం ఏం చేయాలంటే మన తరపు నుంచి పిల్లలకి ఎక్కువ మార్కులు తెప్పించి స్టేట్లో అగ్రగామిగా నిలపాలనేది మా యొక్క ఉద్దేశం. సో పేరెంట్స్ కోరిక మీద, ప్రభుత్వం యొక్క ఆశయాల మేరకు మేము మార్నింగ్ 1 గంట ముందు, ఈవినింగ్ 1 గంట తర్వాత సో వాళ్ళని చదివించి చెప్పించడానికి అనేది మాకు ఒక దొరికిన. ఖచ్చితంగా అండి, పేరెంట్సే చెప్తారు, సార్ ఇప్పుడు కాదు ఇంకో గంట చెప్పండి, ఇంకో గంట ఎక్స్ట్రా చెప్పండి అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే 10 మందిలో ఒకళ్ళు వద్దులే సార్ పిల్లలను స్ట్రెయిన్ అవుతారు అనేవాళ్ళు ఉంటారు. అది పేరెంట్ ఇష్టం అండి. పేరెంట్ పంపించేవాళ్ళు పంపిస్తారు, వద్దులేండి అనుకున్న వాళ్ళు ఆపుతారు. మీరు ఈ స్కూల్స్ అన్నిటికీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఫీల్ అయ్యేదేం లేదమ్మా, వాళ్ళతో పాటు నేను ప్రెసిడెంట్ అయితే బట్ నేను వచ్చిన తర్వాత మా ఇంతకుముందు డయాస్లో అటువంటి ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మిగతా పెద్ద వాళ్ళ డయాస్ మీద కూర్చొని సభ్యులందరినీ ముందు కూర్చోబెట్టేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత సిస్టమ్ తీసేసా. నేను మీలో ఒక సభ్యుడినే, మనందరం కూర్చుందాం, మనందరం ఒకటే. కాకపోతే ప్రెసిడెంట్ అని పేరే కానీ అందరం రౌండ్ టేబుల్ వేసుకొని రౌండ్ టేబుల్ కూర్చొని రౌండ్ టేబుల్ మీటింగే పెట్టాం మేము ఎప్పటి వరకు పెట్టినా కూడా. మీ దాంట్లో అసోసియేషన్ ఎంతమంది ఉంటారు సార్? మా అసోసియేషన్ వచ్చేసి గుంటూరు ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అమ్మా, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషను. మాకు గుంటూరు ఈస్ట్ వెస్ట్ అని 2 రకాలుగా ఉన్నాయి. ఈ ఈస్ట్ వెస్ట్ కలిపి దాదాపుగా 110 మంది సభ్యులు ఉన్నారు. 110 మందిలో ఈస్ట్లో కొంతమంది, ఈస్ట్లో ఒక 60 ఉంటారు, వెస్ట్లో ఒక 55-60 ఉంటారు. ఈస్ట్ వరకు నేను ప్రెసిడెంట్ని, వెస్ట్కి సంబంధించి ఇంకొక సోదరుడు ఉన్నాడు. సార్, ఇప్పుడు 10th క్లాస్ పర్సంటేజ్ ఎలా వస్తుంది సార్? మన స్కూల్కి 100% వస్తుందని చెప్తూ ఉన్నారు. మరి 100% వస్తుందని చెప్పడం అనేది అది అన్ని స్కూల్స్కి ప్రతి సంవత్సరం సాధ్యమయ్యే పనే కాదండి. ఏదో గొప్పగా చెప్పుకొని టీవీలో యాడ్లు ఇచ్చుకొని మా 100% అనేది అసలు 100% అనేది నమ్మమాకండి. ఎప్పుడైనా సరే ఏదో ఒక సంవత్సరం పాస్ అవుతారు. ఒక సంవత్సరం ఒక 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్లో 100 మెంబర్స్ పాస్ అవడం కష్టం. ఎందుకంటే
వాళ్ళు చదివే పిల్లలు ఉంటారు, చదివిన పిల్లలు ఉంటారు. ఒక్కడు పోయినా సరే 99% అని పెట్టుకోరు, 100% పాస్ అని చెప్తారు. అది కరెక్ట్ కాదు, నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. నేను ఉన్న రిజల్టే చెప్తాను. కానీ ఎప్పుడైనా సరే లాస్ట్ ఇయర్ ఉంది, లాస్ట్ ఇయర్లో దాదాపు 25 నెంబర్స్ రాస్తే 25లో 23 పాస్ అయ్యారు. నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కులు 565 హైయెస్ట్. సో అదే చెప్పుకుంటాను. కానీ నేను నా దగ్గర ఎప్పుడు 100% స్కూల్ పెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను 100% తెచ్చుకుంటున్నాను నేను ఎప్పుడు చెప్పలేదు. వచ్చిన రిజల్ట్ వచ్చినట్లుగా మా సోదరులు కూడా ఎక్కువ మంది ఉన్న వాస్తవం, మా స్కూల్ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్న వాస్తవం చెప్తారు. కానీ మా 100% వచ్చిందని మేము ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదండి. ఎందుకంటే ఇందాక చెప్పాను, నేను చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఎక్కువ మార్కులు దాటానికి ట్రై చేస్తాం. అయితే వాడు 35 తెచ్చుకున్నవాడిని 60% దాటానికి ట్రై చేస్తాం. కానీ 100% పాస్ అని చెప్పి మేము మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అది వాస్తవాలు పేరెంట్స్ కూడా తెలుసు. సార్ ఇప్పుడు మన స్కూల్కి అవార్డ్స్ వచ్చినాయి అని విన్నాను నేను. అవి ప్రతి సంవత్సరం పిల్లల్ని కాంపిటీషన్స్ పంపించడం జరుగుతుందండి. పంపించినప్పుడల్లా ఏదో ఒక అవార్డు పిల్లల టాలెంట్ని బట్టి మనకి వస్తూనే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే, గత సంవత్సరం మన మేయర్ గారు సంక్రాంతి సంబరాలు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్తో పాటుగా గుంటూరులో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేసి చాలా గొప్పగా చేశారు. దాంట్లో అనేక రకాలైనటువంటి గేమ్స్ మన ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టారు. ఎన్టీఆర్ స్టేడియంస్లో పెట్టినప్పుడు 9 నుంచి 13వ తారీఖు వరకు గేమ్స్ అన్ని పెట్టి విన్నర్స్ అయిన వాళ్ళకి పండగ రోజు డాష్ మీద ఇచ్చారండి. వాటిల్లో మా స్కూల్ 10th క్లాస్, అంటే ఇప్పుడు 10th క్లాస్ అవుతున్నారు, లాస్ట్ ఇయర్ 9th క్లాసు, మా స్కూల్ పిల్లలు ఇద్దరు జశ్వంత్ అండ్ సాయి క్యారమ్స్లో టౌన్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టారండి. అదొక్కటే కాకుండా జస్ట్ ఒక 4 days బ్యాక్ అబాకస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అబాకస్ అంటే మొన్న నేను చూశాను, మా స్కూల్లో చదివే పిల్లలు టీచర్ చెప్పి చూపిస్తూ ఉంటే అబాకస్ క్లాసులు కూడా ఉన్నాయి మా దగ్గర. అయితే వాళ్ళు చెప్తా ఉంటే ఆటోమేటిక్గా టక చేసేసి వెంటనే చెప్పేస్తున్నారు ఆ టూల్తో. నాకు అర్థం కాలేదు, ఏంటి ఇంత త్వరగా చెప్తున్నారని చెప్పి అనుకున్నట్టే. వాళ్ళు ఏమైందంటే వాళ్ళ టాలెంట్కి ఎగ్జామ్ పిలిచారు. మా స్కూల్ తరపు నుంచి మేము ఒక 21 స్టూడెంట్స్ని పంపించాం. గుంటూరు జిల్లా మొత్తం మీద 56 స్కూల్స్ వచ్చినాయి. ఈ 56 స్కూల్స్లో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ అనేటువంటి 3 లెవెల్స్ ఉంటాయండి. సబ్ జూనియర్స్ మాకేమి రాలేదు, అట్లాగే జూనియర్స్ రాలేదు. సీనియర్స్ చాలా ప్రాబ్లమేటిక్గా కష్టంగా ఉంటాయంట, నాకు తెలియదు, తర్వాత చెప్పారు వాళ్ళు. వాటిల్లో జిల్లా మొత్తం మీద 56 స్కూల్స్ నుంచి మా స్కూల్ విద్యార్థికి సెకండ్ ప్రైజ్ తెచ్చుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మంచి ప్రైజ్. నాకు తర్వాత తెలిసింది అసలు అంత కష్టంగా ఉంటుంది, బాగా తెచ్చుకున్నారండి అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని, వాళ్ళ పేరెంట్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మిగతా స్కూల్ డైరెక్టర్లు కానీ. అటువంటి అచీవ్మెంట్స్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయమ్మా. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత రాజకీయాల గురించి చెప్పమంటే మీరేం చెప్తారు సార్? ప్రస్తుతం రాజకీయాలు అంటేనే నాకు పెద్దగా తెలియదమ్మా. రాజకీయాల గురించి ఆలోచించే అంత టైము, అంత ఓపిక, అంత తీరిక నాకు లేవు. అసలు ఏ పార్టీ గురించి ప్రమోట్ చేయమన్నా కూడా మన మనసులో ఏదైనా అనుకుంటే మనం పర్సనల్గా చేసుకోవటమే. కానీ మన పిల్లల పార్టీ అంతే, మా స్టూడెంట్స్ పార్టీ అంతేగాని పర్సనల్గా ఏదైనా ఉంటే మన ఎవరైతే ఓటు వేయాలనుకుంటాం వాళ్ళకి వేసేయటమే. కానీ ఎస్ అంతేగాని పలానా వ్యక్తిని మీరు ప్రమోట్ చేస్తారా, పలానా పార్టీని మీరు ప్రమోట్ చేస్తారంటే అటువంటి ఆలోచన కూడా లేదమ్మా మాకు అసలు. సార్ ఇప్పుడు అంతకుముందు ఇది పూరి స్కూల్ అని పూరి గుడిసెలాగా ఉండే చిన్న స్కూల్ అని విన్నాను. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ గా మీరు ఒక్కళ్ళే, మీకు ఎవరన్నా కోఆపరేట్, ఎవరన్నా పక్కన సపోర్ట్ గా ఎవరన్నా ఉన్నారా? నాకు సపోర్ట్ అంటే అమ్మా, ఈ స్కూల్ ఫీల్డ్కి రావటానికి మా నాన్నగారు ఫస్ట్ ఆయన హెల్ప్ చేశారు. ఆ తర్వాత స్కూల్లో ఏదైనా సరే వర్కులు కానీ, ఈ టీచర్లకి చెప్పేటువంటి బాధ్యతలు ఏదైనా ఉంటే నాకు అకాడమిక్ పరంగా నా మిస్సెస్ ఖచ్చితంగా నా హెల్ప్ ఉంది ఇప్పుడు కూడా. ప్రతిరోజు ఆ హెల్ప్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కూడా కాదు. నా మిస్సెస్, ఆ అమ్మాయి హెల్పే ఉండబట్టి నేను బయట స్కూల్కి సంబంధించిన బయట వర్క్లు, బుక్స్ కానీ వాటికి కానీ, లేదంటే సంథింగ్ ఇంకేమన్నా బయట నుంచి పిల్లలకి ఏమైనా యాక్టివిటీస్ కావాలంటే వాటికి సంబంధించి తెచ్చేయడం కానీ ఎట్లా చేయాలనేది నేను చూసుకుంటాను. అకాడమిక్ వచ్చేసేసి
అకాడమిక్ నర్సరీ టు 10th క్లాస్ వాళ్ళకి ఎవరికి ఏ ప్లాను ఏ టీచర్కి ఎలా చెప్పాలో తను పక్కన ఉండి ప్రతిరోజు క్లాస్కి వెళ్ళి టీచర్స్ అందరికీ కూడా సలహాలు ఇచ్చి ఇట్లా చేద్దాం ఇవన్నీ చేద్దాం అని చెప్పి డైలీ టీచర్స్ మీటింగ్ పెట్టుకుంటున్నావా. ఆమె ఒకవేళ స్కూల్కి రాకపోతే ఇంటి దగ్గర నుంచి వాట్సాప్ గ్రూప్లో టీచర్స్తో మాట్లాడటం ఇదంతా చేసి స్కూల్లో నేను ఎంతైతే కష్టపడ్డానో నాకంటే ఎక్కువ మా మిసెస్ కష్టపడుతుందండి. ఆమె కోఆపరేషన్ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. మేడం కూడా డైలీ స్కూల్కి వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. పిల్లలు సార్? పిల్లలు మా బాబు థర్డ్ క్లాస్ అండి. జస్ట్ రీసెంట్గా ఒక 6 months క్రితం ఇంకొక అబ్బాయి పుట్టాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పిస్తారు మేడం గారు ఖాళీగా ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచి ఇప్పిస్తారండి తప్పకుండా. మా ఇద్దరితో పాటుగా మా స్కూల్ ఈ రకంగా డెవలప్మెంట్ అవడానికి గల కారణం మా స్కూల్లో చేసేటువంటి ప్రతి ఒక్క టీచర్ అండి. వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉంటారంటే ఇప్పుడు 26 సంవత్సరాలు అయినా సరే 26 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టీచర్లు ఒకళ్ళిద్దరు ఉన్నారండి ఇప్పటికి. అట్లాగే మధ్యలో వచ్చినా కూడా మా రిలేటివ్స్ కానీ లేదంటే వేరే టీచర్లు కానీ వచ్చినా కూడా వాళ్ళు ఎంత చక్కగా చెప్పుకుంటారంటే తెలియనప్పుడు సలహా తీసుకొని మరి చక్కగా వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి. వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా మాకు ఈ స్కూల్ డెవలప్ అవడానికి కారణం. అట్లాగే మా చుట్టుపక్కల మా స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తుంటారు. ఈ స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంది. మెయిన్ వీళ్ళందరికన్నా కూడా మా పేరెంట్స్ అండి, స్కూల్కి పిల్లల్ని పంపించేటువంటి పేరెంట్స్, వీళ్ళు మా మీద నమ్మకంతో మా దగ్గరికి స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నప్పుడు వాళ్ళని 100% సాటిస్ఫై చేసి వాళ్ళ పిల్లల్ని ఉన్నతంగా భవిష్యత్తులో గొప్పగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం కాబట్టి ఈరోజు మమ్మల్ని నమ్మారు.